మేషరాశి వారికి శుక్రుడికి చేసుకోవాలా, శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర ఉమ్, స్తోత్రాలు చేసుకోవాలా. శుక్రుడికి కిలో పావు బొబ్బర్ని అది తీసుకొచ్చి తెలుపు రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి ఇంట్లో కానీ బయట కానీ ఉమ్, దేవాలయంలో కానీ వీళ్ళకి దానం చేసుకోవాలి. ఉమ్, ఆ తర్వాత బొబ్బర్లు ఉంటాయి కదా, ఆ బొబ్బర్లో వడలు వేయాలి. బొబ్బర్లో వడలు వేసి స్త్రీలు ఉంటారు కదా, స్త్రీలు పేద స్త్రీలు వాళ్ళందరికీ కూడా పంచాలి. నెక్స్ట్ రావి చెట్టు లేకపోతే మేడి చెట్టు కంపల్సరీ, 2 చెట్లు ఏదో ఒక చెట్టు, కొన్ని ఊర్లో ఉండవు కాబట్టి అప్పుడు వేప చెట్టు, ఇలా ఏదో ఒక చెట్టు సెలెక్ట్ చేసుకొని దానికి నీళ్లు పోయాలా. ప్రతిరోజు కూడా వాళ్ళకి స్థాయిని బట్టి ఎంత చేసుకోగలుగుతారో అన్ని ప్రదక్షిణాలు రోజు చేసుకోవాలా. రావి చెట్టు అయితే శనివారం నాడు ఖచ్చితంగా 108 సార్లు చేయాలా. మేడి చెట్టు గురువారం నాడు చేయాలా. ఈ విధంగా మనకి జమ్మి చెట్టుకు కూడా చేయొచ్చు. తర్వాత మనం రావి చెట్టుకి చేసేసిన తర్వాత ఆకులు కొయ్యకూడదు. ఏ చెట్టుకి కూడా ఎవరు ఆకులు కొయ్యకూడదు. దానంతగా అది పడినటువంటి ఆకులు కింద ఏరుకొని ఒక్క ఆకు చాలు, దాన్ని శివలింగం మీద పెట్టి ఓం నమ శివాయ అంటూ చేయాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలా. అలాగే చక్కగా మహాలక్ష్మి మంత్రాన్ని ఓం మహాలక్ష్మి నమః లేదా శ్రీం మహాలక్ష్మి నమః అన్న మంత్రాన్ని డైలీ 108 సార్లు చేయాలి. పావు గంటలో అయిపోద్ది, ఇది పెద్ద విషయం కాదు, 10 నిమిషాలు. ఇలా కనుక చేస్తే కుప్పలుగా వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పోయి డబ్బులు వచ్చేస్తాయి.